ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి బీసీ కులాలకు కార్పొరేషన్ చైర్మన్లను ఏర్పాటు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. ఏపీ రాష్ట్ర కుర్మ సంఘం 8వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన మంత్రి విద్యార్థుల ఫోన్లు, టీవీలు పక్కన పెట్టి క్రీడల్లో రాణించాలి. ఆర్డీఓ మురళి సూచన. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల, బీటీ కళాశాల హాకీ మైదానాల్లో జరిగిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్డీఓ మున్సిపల్ చైర్పర్సన్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే బీసీ కులాలకు కార్పొరేషన్ చైర్మన్లు ఏర్పాటు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నేడు మదనపల్లెలో ఏపీ రాష్ట్ర కుర్మ సంఘం 8వ వార్షికోత్సవ సభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తంబాళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, ఏపీ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కుర్మ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కుర్మ కులస్తులకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. భక్త కనకదాసు విగ్రహాల ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఇక ఇప్పటికే కుప్పంలో భక్త కనకదాసు భారీ విగ్రహం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. భక్త కనకదాసు జయంతిని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తామన్నారు. నా రాజకీయ జీవితంలో జగన్ వంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా సమస్య ఉంది అంటే పరిష్కరించగలిగే మహనీయుడు మా నియోజకవర్గం అందరినీ ఐక్యంగా ఒక చోటికి చేసినటువంటి మహనీయుడు ఆర్ కృష్ణయ్య గారు. వారు ప్రసంగించవలసిందిగా మీ చెప్పడం మంది వారు జబ్బల శ్రీనివాసులు గారిని తెలియజేసుకుంటున్నాం. ఆర్ కృష్ణయ్య గారిని సత్కరించవలసిందిగా. సార్ థ్యాంక్ యూ సార్. రామచంద్రారెడ్డి గారికి, ఆర్ కృష్ణయ్య గారికి మీరు ఎప్పుడు కూడా జబ్బల శ్రీనివాస్ అట్లాగే ఉండండి సార్. కర్ణాటకలో మాత్రం చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా చేస్తున్నారు. అదే మొన్న ఆదివారం నాడు కుటుంబంలో ప్రారంభించాం. చాలా పెద్ద ఎత్తున చాలా జన సందోహంగా అక్కడ బాగా సభ జరిగింది. మరి ఆ సభలో కూడా నేను కూడా హాజరయ్యాను. ప్రముఖులందరూ కూడా కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కూడా రావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరుగుతోందంటే మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లానే కాకుండా ఈరోజు అన్నమయ్య జిల్లాలో కలిసిన మిగతా నియోజకవర్గాలు కూడా ఉంటూ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను. మన శ్రీనివాసులు గారు అడిగారు మాకు స్థలం కావాలని చెప్పి. స్థలం తప్పకుండా ఇక్కడ మదనపల్లి పట్టణంలో ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా భక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వారు ఏ విధమైన సహకారం అడిగితే ఆ విధంగా నేను నా సహకారాన్ని అందిస్తానని కూడా నేను మనవి చేస్తూ, తప్పకుండా మనం అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఒక బీసీల కోసం, ఒక మైనారిటీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం పోరాడుతూ ఉన్నాడు. ఎన్నో మంచి కార్యక్రమాలన్నీ కూడా ఈ 5 సంవత్సరాలు వారు బీసీల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం, మైనారిటీల కోసం చేశారు. అనేక సభల్లో మీరు చూస్తుంటారు. వారు ఏది మాట్లాడినా కూడా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే వారు ఏ రకంగా మనకు సంక్షేమ పథకాలు అందించడంలో కానీ, మన కులాల అభివృద్ధికి పాటుపడడంలో కానీ పనిచేశారో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని మనం చేస్తా ఉన్నాను. చిత్తూరు జిల్లాలోని మార్కెట్ కమిటీ చైర్మన్గా
కంటిన్యూగా రెండోసారి కానీ ఇచ్చినాడు. మీ ద్వారా ధన్యవాదాలు. ఈ మానవతో త్వరలోనే ఒక కనకరాజు గారి విగ్రహం గతంలో చెప్పినారు. ఇప్పుడు మంత్రివర్గ గారు దృష్టి తీసుకుంటున్నా ఇక్కడ విగ్రహం ఏర్పాటుకు సహకరించారు. అదేవిధంగా ఎంతోమందికి స్థలాలు కేటాయించాము. ఈ గురుకులాన్ని కానీ మంత్రి గారిని స్థలం కేటాయించారు. మీ ద్వారా కోరుకుంటున్నా. ఈరోజు గతంలో చంద్రబాబు గారు గురుకులానికి ఏం చేయాలి, వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక పెద్ద ఆయన ఇన్ఛార్జిగా అనంతపురంలో ఉండడంతో మన గోవల ఐక్యత చూసి 2 ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇచ్చినారు. 35 సంవత్సరాల తర్వాత పెద్ద ఆయన మిత్రున్న కృషితో శంకరనారాయణ మొదట 3 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. దాన్ని మనం పెద్ద కుటుంబానికి జీవితాంతం రుణపడుతున్నారు. దాని తర్వాత మన ఉషమ్మ మన అడవికి మంత్రివర్గ విస్తరణలో మళ్ళా అవకాశం కల్పించినారు. వైఎస్ఆర్ పార్టీ నిజంగానే కురుమకు ఎంతో సాయం చేసింది. నేను ఇన్ఛార్జ్ వచ్చినాక చాలా మంది పార్టీలో జరగడం జరిగింది. కురుమ కులం నుంచి చాలా నన్ను ముందుకు నడిపించగలిగారు. ప్రతి ఒక్కరూ కూడా నేను ఎవరు ఏమి అనగా రామచంద్ర తమ్ముడా మిత్రుడి వాళ్ళ చిన్నాయన అనే పెద్దరెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఖచ్చితంగా పనిచేస్తాడు అనే నమ్మకం మీద మన కుటుంబాలందరూ కూడా నాకు చాలా సహకరించినారు. చాలా ఏ విధంగా నేను చేసినా చేయకున్నా కూడా అన్నదమ్ముడు మాకు చూసుకున్నారు. ఎప్పుడు కూడా నాకు ఇచ్చిన అభిప్రాయాన్ని ఎప్పుడు నిలబెట్టుకున్నారని కూడా మీకు తెలియజేస్తున్నా. అట్లనే మొలకచెరు మార్కెట్ అంటే మదనపల్లె కంటే కూడా పెద్ద పేరు ప్రకారం జిల్లా మొలకచెరు మార్కెట్ ఫస్ట్ టైం మన కులం నుంచి ఒక మహిళకి చైర్మన్ పదవి కూడా జరిగింది. అందరూ కూడా అంటారు చాలా గొప్ప పదవులు మంచి ఈ 4 జిల్లాలో మంచి పని చేస్తావు నువ్వు, అలాగే ఉండాలా. ఇల్లు కూడా మా అందరినీ కూడా నువ్వు ఆలోచించాలా, మాతో పాటు నువ్వు కూడా సభ్యులుగా మాతో ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కూడా సంఘం పెద్దలందరూ కూడా నాతో ఉన్నప్పుడు కలిసినప్పుడు చెప్తా ఉంటారు. అదే మాటతో 7 మంది సర్పంచులు చేస్తాం. పెద్ద పెద్ద సర్పంచ్ పంచాయతీల్లో కూడా 2 ఎంపీటీసీ చేస్తాం. ఇనామినేషన్ మీద ఒక వైఎస్ఆర్పీ మా పీడిఎం మండలంలో వైఎస్ఆర్పీ కూడా చేసినాం. ప్రతిదీ కూడా ఏదైనా ఎప్పుడు చేయండి, ఏ జిల్లాలో చేయండి, ఈ 3 జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఒక కమ్మలపల్లిలో మన కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇంతకు ముందు ఎన్నడూ ఇయ్యలేదు, ఇంకా పైన కూడా ఇయ్యలేదని కూడా నేను చెప్తాను. ఎప్పుడు కూడా మీలో ఒక మనిషిగా, మీలో ఒక అన్నదమ్ముడుగా ఇంకా మనం ముందుకు తీసుకోవడం ఎలాంటి సహకారమైన నా శక్తి గురించి చేస్తానని కూడా మీకు అందరినీ కూడా హామీ ఇస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున విద్యార్థులు క్రీడల్లో రాణించాలని మదనపల్లె ఆర్డీఓ మురళి అన్నారు. నేడు మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల పరిధిలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉదయ్ కుమార్, ఎంపీపీ రెడ్డమ్మ, వైస్ ఎంపీపీ రమణ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఒలింపిక్ గేమ్స్ లో భారతదేశం పతకాలు తక్కువగా సాధించిందని తెలిపారు. ఇప్పటి నుంచి గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులు ప్రతిభను చూపిస్తే దేశానికి ఖ్యాతి తెస్తారన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా తెలియజేశారు. Salute flag, sir. మీ చేయబడుతుంది చేయబడుతుంది పడకడ తీసుకోవాలా చేయబడుతుంది
సార్ ఒకరు లెఫ్ట్ ఒకరు రైట్ పట్టుకోండి ఒకరు లెఫ్ట్ ఒకరు రైట్ పెట్టండి బ్రో సార్ మీరు అడ్డం వచ్చేస్తున్నారు పక్కకి పోండి సార్ అంటుకునింది లేండి సార్ ఓకే మీరు కూడా మేడం రండి మేడం నెక్స్ట్ ఇంకొక బ్యాగ్ పట్టుకొని ఓకే సార్ మేడం రండి అంతే సార్ సార్ రెండుసార్లు వాష్ చేస్తే కానీ ఇప్పుడు ఒకసారి నేను కొడతాను ఒకసారి నాలుగు గంటలకు ప్రోగ్రాం మాట్లాడు ఈ సంక్షేమ పథకాలతో పాటు ఆరోగ్యం కూడా బాగుండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కార్యక్రమం ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది దేశం మొత్తం మీద కూడా లేకుండా మన రాష్ట్రంలోనే ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడానికి ముందుగా ప్రజాప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు మనం దేశం సాధిస్తున్న అన్ని విజయాలతో పాటు ఈ క్రీడా రంగం కూడా ఒకటి. లాస్ట్ టైం కూడా మనం చూసాము ఒలింపిక్స్ గేమ్స్లో ఎప్పుడు కూడా లాస్ట్లో ఉండేది. ఈసారి మనం 5వ ప్లేస్కి రావడం జరిగింది. నెక్స్ట్ మనము ఫస్ట్ ప్లేస్ కూడా రావాలి. చైనా అధిగమించి మనం ఫస్ట్ ప్లేస్ రావాలంటే ఇలా క్రీడా స్ఫూర్తి మనకి ఒక మంచి సాంప్రదాయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. క్రీడల వల్ల ఆరోగ్యము మరియు మనసుకు ఉల్లాసం కూడా ఉంటుంది. మనం నిత్య జీవితంలో ఇప్పుడు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులతో పాటు మనసుకి ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి ఈ క్రీడలు ప్రారంభించి అందరిలో కూడా ఈ స్ఫూర్తి నింపాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంట్లో అందరూ భాగస్వామ్యం కావాలి. ప్రజాప్రతినిధులు, సర్పంచులకు అందరికీ కలిసి అందరికీ కూడా నా యొక్క వందనాలు. ముఖ్యంగా మన జగనన్న ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఆడదాం ఆంధ్రాకి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ తెలియజేశారు. నేడు మదనపల్లె బిసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ కళాశాల హాకీ మైదానంలో పురపాలక సంఘ పరిధిలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మురళి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూర్ ఆజాం, కౌన్సిలర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో యువతకు, విద్యార్థులకు క్రీడల్లో ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఇక నేటి యాంత్రిక జీవనంలో విద్యార్థులు, యువత మొబైల్ ఫోన్లు, టీవీలకు పరిమితమయ్యారని గుర్తు చేశారు. ఇటువంటి తరుణంలో ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమం వారికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. అనంతరం ఆర్డీఓ, మున్సిపల్ చైర్పర్సన్ వరపన కమిషనర్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు క్రికెట్, కబడ్డీ ఆడి పోటీలను ప్రారంభించారు. సార్ దయచేసి
క్రికెట్ బ్యాట్ ఒకటి కాల్ బాల్ ఒకటి రెండు ఆటలు తీసుకెళ్లారట. అవి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయండి సార్. మా లోపల పోమ్మా ఇంకా అక్కడ టచ్ అయిందిగా, లైన్ టచ్ అయింది. చిన్నగా చాలా లెక్క అక్కడ ఇంకొచ్చేయండిగా రాక వచ్చేకంగా సూపర్. పట్టుకోండి 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 ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం మన సీఎం గారు తీసుకొచ్చి మీలోని ప్రతిభను దేశంలో చాటి చెప్పాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా గత 20 రోజులుగా మొత్తం స్టాఫ్ అంతా ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే ఆటల మీద ఇంట్రెస్ట్ ఉండి ఆడగలుగుతారో వాళ్ళ ప్రతిభను కూడా ఇక్కడ చూపించడానికి, వాళ్ళు నిరూపించుకోవడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్గా ఈ వేదిక ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని, ఇందాకే చెప్పినారు, మండల స్థాయి, డివిజనల్ స్థాయి నుండి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు మదనపల్లి స్టూడెంట్స్గా, ఎందుకంటే గతంలో లాస్ట్ జరిగే బ్యాడ్మింటన్, ఖోఖో అవన్నీ జరిగినాయి. దాంట్లో మన ఇదే గ్రౌండ్లో చాలామంది పార్టిసిపేట్ చేసి మంచి ప్రైజెస్ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో కూడా ఈ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని, ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము ఒక చదువే కాదు, బిడ్డలకి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆడుకోవడానికి ఒక మంచి వేదిక కావాలని ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు కూడా ఒక పార్ట్ మన జీవితంలో. ఎందుకంటే సెల్లులకే పరిమితమైన రోజులు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీ చదువుని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ట్యాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికే అంకితం కాకూడదని ఆటలకు కూడా కొంత సమయం కేటాయించి ఆడుకోవాలని ప్రతి ఒక్క విద్యార్థిని కోరుకుంటూ, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇంతవరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం భారతదేశంలో, మోడీ కూడా రాజకీయ అనుభవంలో నాకంటే తక్కువ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఈ విద్యార్థుల గురించి కానీ, క్రీడల పట్ల కానీ, మీరు ఉన్న నైపుణ్యం గురించి కానీ ఎప్పుడైనా ఆలోచించారా? తన తమ్ముడు ఓడిగేస్తానని 2 అడుగులు వేస్తానని చెప్పిన మనందరి ప్రీతం నాయకుడు ఈ రోజు చేతల్లో చేసి చూపిస్తున్నాడు. దానికి నిదర్శనమే ఈ రోజు ఈ రాష్ట్రంలో 39,09,000 మంది క్రీడల్లో పాల్గొంటున్నారు. మరి క్రీడాకారులను వీక్షించడానికి 88 లక్షల మంది ఈ రాష్ట్రంలో, దాదాపు 1,23 లక్షల మంది చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 175 నియోజకవర్గంలో 15,004 సచివాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా కనీవిరిగే రీతిలో గతంలో కానీ 20 రోజులు కానీ ఎవరు చేయని కార్యక్రమం వై జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రంలో చేస్తున్నారు. మరి విద్యార్థుల పట్ల గ్రామ స్థాయిలో కానీ అట్టడు ఉన్న కింద స్థాయిలో కూడా మీరు ఉన్న ప్రతిభని గమనించి భారతదేశంలోనే కాకుండా నేషనల్ లెవెల్లో మన ఆంధ్రప్రదేశ్ బిడ్డలు కూడా ఎక్కడ కూడా తీసుకోవడని ఈ యొక్క స్ఫూర్తిని, ఈ యొక్క క్రీడా స్ఫూర్తిని పెంపొంచేదానికి, మీరు ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చేదానికి ఈ రోజు జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఎక్కడే లేని విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు గుంటూరు జిల్లాలో లాంచింగ్ చేస్తే ఈ రోజు మనం కూడా ఇది చేసుకుంటున్నాం. కాబట్టి ఒక్క సంక్షేమ పథకాల్లోనే కాకుండా మన బిడ్డలకు అందరికీ కూడా మరి ఫస్ట్ క్లాస్ ఇచ్చి మరి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి వేసి, ఆ తర్వాత డిగ్రీలో జేవీడీ వేసి వసతి ఇచ్చి, మరి గతంలో పిల్లలు ఆడాలంటే గ్రౌండ్కి పోయేవాళ్ళు.
మార్నింగ్ పోతే ఆదివారము మార్నింగ్ పోతే మార్నింగ్ నుండి 6 గంటల వరకు ఆడేవాళ్ళు. ఇప్పుడు చూస్తే గ్రౌండ్లన్నీ ఖాళీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు మొబైల్స్ మీద టీవీల మీద ఆటలు ఆడడం జరుగుతుంది. ఇది ఆలోచించి జగనన్న గారు ప్రతి పిల్లలు వాళ్ళు ఆటలు ఆడితే వాళ్ళు క్రీడా రంగంలో ముందుకు పోతారు, ఫిజికల్ గా అని బాగుంటారని ఆలోచించి ఈ ఆడదాం ఆంధ్ర పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో మంచి పేరు తేవాలని ప్రతి విద్యార్థులను కోరుతూ క్రీడా రంగంలో ముందుకు దూసుకొని పోవాలని కోరుతూ మీ గురించి ఆలోచించే వ్యక్తి ఇంత ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఎవరు ఆలోచించలేదు. విద్యలో కానీ క్రీడల్లో కానీ మీ గురించి ఆలోచించే వ్యక్తి జగనన్న గారు అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. జగనన్న గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ కోరారు. నేడు మదనపల్లె పట్టణంలోని విజేత కోచింగ్ సెంటర్ నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఉచితంగా బ్లడ్ గ్రూపింగ్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 150 మంది విద్యార్థులకు ఉచితంగా బ్లడ్ గ్రూపింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పురుషోత్తం, అర్షద్ తదితరులు పాల్గొన్నారు. కార్డు ఇచ్చేయాలడా వాళ్ళకు కూడా సాయం చేస్తున్నాడు. ఒకటి కాదు అనాథాశ్రమం నా చిన్న బాధ్యతగా ప్రతి సంవత్సరం 10th క్లాస్ ఇక్కడ పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్కి సార్ గ్రూపింగ్ చేస్తాం సార్ అని చెప్పి సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి గ్రూపింగ్ కార్యక్రమం చేపడుతున్నాం. అందుకు ఈరోజు సహకరిస్తున్నటువంటి మదనపల్లి వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ వారికి వెరీ స్పెషల్ థ్యాంక్స్. కృష్ణ అండ్ గీతాంజలి మేడం గారికి. హెల్పింగ్ మైండ్స్ 6 మందితో స్థాపించబడి 18,000 మంది రక్తదానం చేసి 28 ప్రాంతాల్లో ఒక్క రక్తదానంతో మొదలైన హెల్పింగ్ మైండ్స్ దాదాపు 28 సేవా కార్యక్రమాలు చేశానమ్మా. ఇది ఏదో దేవుడు సృష్టించిందో లేదంటే కొత్తగా దేవుడు ఈ అబ్బాయి చేయాలా వాడే చేయాల మనలో మంచి చేయాలని గొప్ప మంచి తపన ఉండే చాలు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న మానవ సేవే మాధవ సేవ చూసింటారు కదా ఎక్కడైనా కొటేషన్స్. అది మనం ఎప్పుడైతే మనం నిర్వర్తిస్తామో వాడు చేస్తారులే వీడు చేసుకుంటారులే అంటే అట్లా ఉండిపోతాయి. అది మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు సమాజం బాగుపడుతుంది. సొంతంగా వచ్చి ప్రజలకు సహాయం చేస్తున్నారు నెవర్. ఆయన ఒక ప్రజలకు సహాయమే కాదు, నిజంగా మన ఇంట్లో పాము వచ్చింది, పాము అంటే ఇంక అయిపోయా. ఏదో కోత కుక్క అంటే ఎట్లా నడిపేస్తాం. పాము అంటే ఇంక అయిపోయా మన కథ. అది ఆ రూమ్లో ఉందంటే మనం ఏం నడిపోతాం. అట్లాంటిది కూడా రిస్క్ చేసి స్నేక్స్ని కూడా పట్టుకొని వాటిని చంపకుండా బయట తీసుకెళ్ళి అటవీ ప్రాంతంలో వదులుతూ ఉంటాం. అదొకటే కాదు, ఈ రక్తదానం అనేది నిజంగా ఎన్నో ప్రాణాలను కాపాడినాడు రక్తదానం చేసి. ఎవరు ఈ హెల్పింగ్ మైండ్స్ సొసైటీ మన మదనపల్లికే పరిమితం కాదు, మన జిల్లాకే పరిమితం కాదు, మన స్టేట్కే పరిమితం కాదు. నాకు తెలిసి దాదాపుగా 3-4 స్టేట్లలో ఉంది హెల్పింగ్ మైండ్స్ సొసైటీ. ఇది స్థాపించిన వ్యక్తి మన మదనపల్లి వ్యక్తి అబూబకర్, మన ట్యూషన్ స్టూడెంట్. మనకి నాకైతే చాలా గర్వంగా ఉంటుంది. అబ్బు గురించి వీడియోస్ తండ్రి వస్తూ ఉంటాయి, ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఆయన చాలా చేస్తూ ఉంటాడు.
రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కోసం జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలంలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు దారం అనిత, రామసముద్రం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం వైపు మళ్లిందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ ప్రజాకంటక పాలనకు చరమ గీతం పాడడానికి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన నాయకులు మరియు తెలుగుదేశం నాయకులు అందరం కలిసి ప్రతి ఇంటికి జనసేన యొక్క సిద్ధాంతాలను, తెలుగుదేశం యొక్క సిద్ధాంతాలను తెలుపుతూ ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఇక్కడ మేము వచ్చేటప్పుడు ప్రకృతి చాలా బాగా కనపడింది. పంటలు సస్యశ్యామలంగా పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇక్కడ వర్షాధారమైనటువంటి పంటలే పండుతున్నాయి, కానీ రైతులకు సరైనటువంటి సహాయ సహకారాలు అందడం లేదు. చెరువులపైన బోరుబావుల కిందనే వర్షం ఆధారపడింది. కాలువలు, ఎలాంటి కాలువలు రామసముద్రం మండలంలో లేవు. ఇక్కడ 19 పంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీలు కూడా వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి ఉండేటివే. ఇది కర్ణాటక బార్డర్ దగ్గరలో ఉండేది. ఇది ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి ప్రాంతం. మంచి సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి. చెరువుల్లో నీళ్లు లేక బోరుబావుల్లో కూడా నీటి కొరత ఎక్కువగా ఏర్పడతా ఉంది. తెగిపోయినటువంటి చెరువులు కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ వాటిని సరిగా రిపేర్ చేయడం కానీ, ఉండేటటువంటి చెరువు కట్టలను మరమ్మతులు చేయడం కానీ ఎలాంటి పనులు లేవు. ఈవెన్ ఇక్కడ రామసముద్రం ఉండే చెరువుకు కూడా నెరల్ ఉన్నప్పుడు కూడా నీళ్లు పోతూ ఉన్నా కూడా వాటిని కూడా పట్టించుకోవడం లేదు. ఎంతో ఆదాయం, గవర్నమెంట్ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టేటటువంటి ఈ రామసముద్రం మండలం. ఇంకొకటి ఏమంటే రామసముద్రం మండలము మొదటి నుంచి కూడా తెలుగుదేశానికి పుట్టినీళ్ళు. తెలుగుదేశం అంటే ఇక్కడ ప్రజలకు చాలా అభిమానించేవాళ్ళు. మదనపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశానికి బాగా పట్టుండే ప్రాంతం వచ్చేసి రామసముద్రం. ఈసారి రామసముద్రంలో అదేవిధంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ఉన్నాయి. ఈసారి జై టీడీపీ ఈరోజు 39వ రోజు. ప్రతి ఇంటికి ఉమ్మడి మేనిఫెస్టోని తీసుకెళ్తూ మేము టీడీపీ జనసేనది వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ 85%, 90% ఉమ్మడి గవర్నమెంట్ రావాలి అనేది ప్రజలందరూ కోరుతున్నారు. ఇక్కడ రామసముద్రం మండలంలో ఈరోజు ఫస్ట్ వచ్చాం మేము. ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబము కూడా వ్యవసాయదాయత మీద ఆధారపడి జీవిస్తున్నారు. కానీ వీరికి సరైన వనరులు కానీ, సరైన సౌకర్యాలు కానీ ప్రభుత్వం నుండి కల్పించడం లేదు. మన మిచంగ్ తుఫాన్లో చాలా వరకు పంట నష్టం జరిగిపోయింది మొత్తం. ప్రభుత్వం ఏమంటుంది, మేము వీళ్ళకి ఇన్సూరెన్స్ చేసామంటుంది. ఇన్సూరెన్స్ చేసింటే మన మిచంగ్ తుఫాన్లో జరిగిన దీనికి నష్టానికి నష్టపరిహారం రావాల్సి ఉంది. కాబట్టి రాలేదంటే దీనికి అర్థము కేవలం ప్రభుత్వం మాటలు మాత్రమే చెప్పింది. రైతుని పెడచెవిన ప్రభుత్వం, రైతుని వెన్నెముక ఇరు చేస్తున్న ప్రభుత్వం ఏదిరా అంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క ఇట్లాంటి మండలాలు, నిమ్మలపల్లి మండలం కానీ రామసముద్రం 2 మండలాలు మదనపల్లి నియోజకవర్గం చెందినవి. ఈ 2 మండలాల్లో ఎక్కువ రైతులు ఉన్నారు, అదేవిధంగా యువత ఎక్కువ ఉన్నారు. టీడీపీ జనసేన రావాలి ఈసారి ప్రభుత్వం అని ప్రజలు ముఖ్యంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలోనూ ఈ యొక్క ప్రభుత్వం నుండి వాళ్ళకి మొండు చెయ్య కనిపిస్తుంది. కానీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న పాపానికి వీళ్ళకి ఎటువంటి ఆధారం లేదని వాళ్ళే ప్రత్యక్షంగా మాతో చెప్తున్నారు. ఇక్కడ మండలాధ్యక్షుడు అయినటువంటి మన విజయ్ గారు బయట వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళందరికీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి మేమందరూ కలిసి టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించిన కానీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ. జై జనసేన. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింహులు పిలుపునిచ్చారు. నేడు సిపిఐ 99వ వార్షికోత్సవ వేడుకలు సిపిఐ మదనపల్లె నియోజకవర్గ పరిధిలోని ఎస్టీయూ కార్యాలయంలో కోళ్లబయలు కాలనీ, సిటిఎం ఎస్టీ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ అక్టోబర్ విప్లవం స్ఫూర్తితో భారతదేశంలో మొదట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాన్పూర్లో ఆవిర్భవించిందన్నారు. పార్టీ పుట్టికే దేశ విముక్తి కోసమన్నారు. నేడు అన్ని వర్గాల సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు.
వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మదనపల్లిలో కూడా జెండావిష్కరణ చేసి సిపిఐ కార్యకర్తలంతా కూడా ఈ యొక్క దినాన్ని గౌరవప్రదంగా పాటిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి మృత వీరులను స్మరించుకుంటూ ఈ భారతదేశంలో మార్పులు జరగాలని, ముఖ్యంగా పేదలకి, కార్మికులకి, రైతులకి అనుకూలమైనటువంటి ప్రభుత్వ పరిపాలన జరగాలని, దాని లక్ష్యంతోనే సోషలిజం నిర్మించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు భారతదేశ రాజకీయాలు ఉండేటువంటి మతోన్మత శక్తులను వ్యతిరేకిస్తూ ఈరోజు కూడా త్యాగాలని ఆచరణలో పెడుతూ మొత్తం పోరాటం చేసేటువంటి పార్టీ సిపిఐ పార్టీ. కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా ఈ యొక్క పార్టీని ఆదరించి ఈ యొక్క పార్టీని, ఈ యొక్క శ్రేణుల్ని అంతా కూడా తమ గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలని ప్రజలందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి. ఇవాళ పార్లమెంట్లో చూసినా, అసెంబ్లీలో చూసినా ఎక్కడ కానీ కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కేవలం ప్రభుత్వ సమస్యలను అమ్ముకోవడం కోసం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పాకులాడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు కూడా నేను ఉచితం అంటే నేను ఉచితం ఇస్తాననే పద్ధతుల్లో వాళ్ళ ఏదో విధంగా మాకు అధికారం రావాలి తప్ప నెక్స్ట్ మేము ప్రజలకు చేసేటువంటి ఏదీ లేదు, మేము అన్నీ ఉచితంగా ఇస్తాం, మేము అధికారంలో రావాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రాజకీయాలను కొనసాగిస్తుంది. ఇది సమాజానికి కానీ ప్రజలకు కానీ శ్రేయస్కరం కాదని కమ్యూనిస్టు పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. కమ్యూనిస్టు పార్టీ నాయకులు చట్టసభలో లేకపోవడం వల్ల ఇవాళ రాజకీయాలు స్థితిగతులే మారిపోయాయని ప్రజలు కూడా గుర్తించుకొని భవిష్యత్తులో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం చట్టసభలో, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఉండాలని, ఆ విధంగా అవకాశాలు ప్రజలు కల్పిస్తారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన నాడు నేడు పథకం నిధుల కొరతతో 20% పనులు కూడా పూర్తి కాలేదని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ మైఫోర్స్ మహేష్ ఆరోపించారు. నేడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాడు నేడు పథకం అమలుపై మండిపడ్డారు. పార్టీ ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పాఠశాలలు పరిశీలించిన మీదట వివరాలను వెల్లడించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ చూసినా పనులు అస్తవ్యస్తంగా మారాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను తన ఖాతాలో వేసుకుని కమిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కక్కుర్తి పడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్భాటాల కోసం నిధులు మళ్లించడంతో పనులు నిలిచిపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ఏదో విద్యారంగాన్ని మేమేదో ఉద్ధరించేశాము, సమూల మార్పులు తీసుకొచ్చేసాం, వైద్యరంగంలో చేసేకేం లేదు అనే విధంగా తప్పు కొట్టుకుంటున్నా నాడు నేడు ప్రోగ్రాం క్లియర్గా సింపుల్గా చెప్పాలంటే కేంద్రం పైసలు, వైసీపీకి కమిషన్. కేంద్రం నాబార్డు కానీ విద్యా అభియాన్ కానీ నుంచి 1000 కోట్ల డబ్బులు కేంద్రం నుంచి వస్తా అంటే కనీసం వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ కానీ స్టేట్ గ్రాంట్ కానీ ఇవ్వరు. ఇవ్వకపోగా సుమారు 6000 కోట్లు నాడు నేడు పథకం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింటే దాంట్లో వీళ్ళు సుమారు 50% పైన 2,500 కోట్ల పైగా అవినీతి చేశారు. గత 27 నెలల క్రితం ఏదైతే రూమ్స్ కానీ వాష్రూమ్స్ కోసం కానీ లేదా కొన్ని మిగతా ఫెసిలిటీస్ కోసం కానీ ఏదైతే మదనపల్లి పరిధిలో శాంక్షన్ చేశారో ఆ పనుల్లో ఏవి కూడా కనీసం 20% ఫినిష్ అయిన దాఖలాలు కూడా లేవు. క్లాస్ రూమ్ లో కూర్చోలేని పరిస్థితి, పెచ్చులు పడిపోయే పరిస్థితి. ఇప్పుడే అన్ని స్కూళ్ళు కొన్ని స్కూళ్ళు తిరిగి వచ్చాం. చాలా దయనీయంగా ఉంది పరిస్థితి మదనపల్లి నియోజకవర్గంలో కూడా. రాష్ట్రం అంతా కూడా ఇట్టే ఉంది. ఏదో కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళ ఫండ్స్ నొక్కేయడం కోసం బయట పెయింట్లు వేసి
పైన పట్టారం లోన్ పట్టారం లాగా చేశారు తప్ప ఈ నాడు నేడు అనే కార్యక్రమం చాలా పెద్ద స్కామ్. ఈ రోజు నుంచి వైసీపీ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని, దాంట్లో జరుగుతున్న అవినీతిని ఖచ్చితంగా మేము బయట తీస్తాం. ప్రతి స్కూల్ కి వస్తాం. ఏదైతే మీరు చెప్పారో సిలబస్ గురించి కూడా, దాని గురించి కూడా త్వరలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ప్రభుత్వ స్కూల్ కి జనసేన పార్టీ తరఫున మేము మంచి తీరుతాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఉంటే మీ అవినీతి ఖచ్చితంగా ప్రతి రూపాయి కూడా జనసేన పార్టీ టీడీపీ కక్కిస్తుంది. వచ్చే ప్రభుత్వంలో మీరు చేసిన అవినీతి మొత్తానికి మీరు బాధ్యతలై ఖచ్చితంగా మీరందరూ జైలు పాలవుతారని తెలియదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి బీసీ కులాలకు కార్పొరేషన్ చైర్మన్లను ఏర్పాటు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. ఏపీ రాష్ట్ర కుర్మ సంఘం 8వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన మంత్రి. విద్యార్థుల ఫోన్లు, టీవీలు పక్కన పెట్టి క్రీడల్లో రాణించాలి. ఆర్డీఓ మురళి సూచన. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల, బీటీ కళాశాల హాకీ మైదానాల్లో జరిగిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్డీఓ మున్సిపల్ చైర్పర్సన్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.